నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 18, 2024 గురువారం రోజు నాడు విజయం సాధించే రంగులేంటనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే ఆశ్లేష అనమాట. సెప్టెంబర్ 18 ఉదయం 6:32 మొదలవుతుందండి. సెప్టెంబర్ 19 ఉదయం 7:05 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ ఆశ్లేష అనే నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు మీద విజయం సాధించదు అనేది ఒకసారి మనం చూస్తున్నాం అన్నమాట. నక్షత్రం వచ్చేసరికి ఆశ్లేష. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే నెమలి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పింగళ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి 9 రంగులో ఉన్న కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పసిమి గల కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నల్ల బోరేసుకున్న కోళ్ళు అనమాట. ఈ ఆశ్లేష నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కాకి డ్యాగ్ కానీ లేదంటే పచ్చకాకి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. గురువారం రోజు నాడు మీరు తూర్పు వైపు నుండి కోడిని పరమడ వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కాదని ఉత్తరం దక్షిణంలో గనక కోడిని వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలరబ్బడి కనుక చూసినట్లయితే ఆశ్లేష నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే నెమలి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగ్ అన్నమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పింగళ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి 9 రంగులో ఉన్న కాకి అన్నమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పసిమి గల కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగ్ అన్నమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నల్ల బోరేసుకున్న కోళ్ళు అనమాట. ఈ ఆశ్లేష నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కాకి డ్యాగ్ కానీ లేదంటే పచ్చకాకి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డ్యాగ, కాకి డ్యాగ, ఎరుపు గల కక్కిరాయ్, ఎర్రమైల, రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూస్తున్నట్లయితే డ్యాగ చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నెమలి, శుద్ధకాకి, తెల్లకెక్కిరాయ్, సేతువ, నలకట అబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూస్తున్నట్లయితే నెమలి చూపున్న కోళ్ళు, నలుపు కలిపే కోళ్ళు ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే డ్యాగ పింగళాలు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే 8:24 AM to 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి, నల్ల మైల, గాజు కక్కిరి, పాలబ్రాస్, సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే నలుపు గలవి కోడి చూపున్న కోళ్ళు అయితే
ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎర్ర కక్కిరాయి, రసంగి, ఎర్ర మైల, పచ్చ కాకిడేగలు, కాకిడే పర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపున్న కోళ్ళు, ఎరుపు రంగులో ఉన్న కోళ్ళన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగ, ఎర్ర బ్రాస్, ఎరుపు గల నెమలి, ఎరుపు గల కాకిడే పర్లాలు, పచ్చకాకి డేగలు ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మీరు కనుక చూసినట్లయితే నెమలి చూపున్న కోళ్ళు, ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చరికి నలుపు గల మైల, నెమలి, కాకి, కాకిడేగ, కక్కిరాయి ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నలుపు గలవి, కోడి చూపున్నవి ఎక్కువైతే ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమలి చూపున డ్యాగ్ కానీ, ఎరుపు గల నెమలి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న కాకి, కోడి పింగళ, నలబొట్లేసుకున్న సేతువ, తెల్ల కెక్కిరాయి, నలుపు గల కాకిడేగ ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి డేగ, గేరువ, ఎర్ర కిక్కిరాయి, ఎర్ర బ్రాస్, కాకిడే పర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపున్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకి పింగళాలు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదో జామ్ టైమింగ్ చూసినట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న పింగళ, కోడి చూపున్న మైల, సేతువ, కోడి సవల, కోడి నలకట బ్రాస్ ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ గెలిచే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే లోపల బొంగ రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి, పైన కోడి అందం అంతా నెమల టైప్లో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎరుపించిన కాకి, డేగ, రసంగి, పసిమిగల సేతువ, పచ్చకాకి ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆఖరి జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే ఈ ఐదో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున నెమల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడి అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.